నమస్కారం అండి. శనగపొడి ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? కనీసం మీకు తెలుసా? తింటే మాత్రం అదిరిపోయే టేస్ట్ అండి. నేను చెప్తానండి ఈ శనగపొడిని ఎలా తయారు చేసుకోవాలో. మీరు నేను చెప్పినట్టే చేసుకొని కొద్దిగా అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారు అంటే అదిరిపోయే టేస్ట్ అండి. అంతేకాదండి, ఇడ్లీలో కూడా ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోయే టేస్ట్ అండి. మరి ఇంత అదిరిపోయే శనగపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? కావలసిన పదార్థాలు: శనగలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాలి. వేడెక్కింది కదండి, ఇందులో 10 ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేయించుకోవాలండి. ఈ ద్వారగా వేగాయి కదండి, ఇప్పుడు ఇదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర కూడా వేసి ఒక స్పూన్ వేయించుకోవాలి. రెండు వేగాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఈ మిక్సీ జార్లో వేయించిన ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుందాం. అలాగే 1 కప్పు శనగలు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అలాగే ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. చూశారు కదా, పొడి రెడీ అయిపోయింది. ఇదేనండి శనగపొడి. దీన్ని వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నాము అంటే అదిరిపోయే రుచి. బాగుంది బామ్మగారు, బాగుంది బామ్మగారు అని మీరే చెప్తారు. ఇది మీరు ట్రై చేసుకొని ఎలా ఉందో రుచి నాకు చెప్పాలి.